హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ డైలీ ముగ్గులు. సింపుల్ డైలీ ముగ్గులు అనేసి కుకింగ్ వీడియో పెడుతుంది అనుకుంటున్నారా? మన ఛానల్లో అప్పుడప్పుడు కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయండి. ఇవి వచ్చేసరికి మోస్ట్ ట్రెండింగ్ చాకో చిప్ కుకీస్ అండి. అది హెల్దియర్ వర్షన్లో జొన్న పిండితో చేశాను. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు రెసిపీ ఎలా చేయాలి అన్ని ఫుల్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో ఇస్తున్నాను. ఒకసారి ఆ క్రంచీ ఆ సౌండ్ వినండి, చాలా క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. పిల్లలకి అందరికీ బాగా నచ్చుతాయండి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ వచ్చేసరికి నేను 100 గ్రామ్స్ ఆఫ్ బటర్ తీసుకుంటున్నాను. మీ దగ్గర బటర్ లేకపోతే గీ అయినా తీసుకోవచ్చు. బటర్ని ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా చేసుకోవడం వల్ల మనకి జాగరితో ఈజీగా అనేది మిక్స్ అయిపోతుంది అనమాట. అందుకని ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే తీసుకుంటున్నాను. ఈ రూమ్ టెంపరేచర్లో ఉండాలండి. తర్వాత జాగరి మీ దగ్గర పౌడర్ ఉంటే డైరెక్ట్గా బటర్తో మిక్స్ చేయండి, లేదు అంటే గ్రేట్ చేసేసి దీన్ని మిక్సీ చేసేస్తే ఇలా సాఫ్ట్గా అయిపోతుంది. దీన్ని తీసుకొని మనం బటర్లో వేస్తే మంచిగా రెండు మిక్స్ అయిపోతాయి. ఈ బటర్ని జాగరిని మంచిగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బెలూన్ విస్క్ సహాయంతో అయినా సరే, లేదంటే హ్యాండ్ బ్లెండర్ ఉంటే హ్యాండ్ బ్లెండర్తో అయినా సరే మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట. నా దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉందండి, అందుకని హ్యాండ్ బ్లెండర్తో నేను బీట్ చేస్తున్నాను. రెండు కూడా మిక్స్ అయ్యేంత వరకు ఒక 1 or 2 minutes క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేసుకోండి. లో స్పీడ్లోనే చేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం వెనిలా ఎసెన్స్, కొంచెం 2 teaspoons ఆఫ్ మిల్క్ అయితే సరిపోతుంది, ఎక్కువ యాడ్ చేయకండి. అన్నీ కూడా కలిసేలాగా మళ్ళీ బీటర్తో ఒకసారి బీట్ చేయండి. ఇలా క్రీమీ టెక్స్చర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక జల్లెడ తీసుకోండి, అందులో జొన్నపిండి, కోకో పౌడర్, శనగపిండి అన్నీ వేసుకోవాలండి. నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎంతెంత క్వాంటిటీ యూస్ చేయాలంటే చెక్ చేసి యూస్ చేసుకోండి. బేకింగ్ సోడా, 1/4 teaspoon బేకింగ్ పౌడర్, కొంచెం సాల్ట్ అన్నీ వేసి మంచిగా సీవ్ చేసుకోవాలి. ఏమైనా లంప్స్ అలా ఉంటే నీట్గా సీవ్ అవుతాయి అన్నమాట. తర్వాత మొత్తం అంతా నీట్గా మిక్స్ చేసుకోండి. పిండి అనేది కొంచెం ఇలా లూజ్గా ఉంటుంది, ఏమీ కంగారు పడకండి. మనం తీసుకెళ్ళి దీన్ని కొంచెం ఒక 15 minutes ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పిండి అనేది చిల్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు చూసారంటే చూడండి, మన చేతికి అతుక్కోకుండా నీట్గా అయితే ఉంది. సో ఒకసారి మిక్స్ చేసేసుకొని, నేను వచ్చేసి ఒక చిన్న స్పూన్ తీసుకొని ఆ స్పూన్తో చేస్తున్నానండి, మినీస్ లాగా. చిన్న చిన్న మినీ షేప్లో చేస్తున్నాం కాబట్టి చిన్న చిన్నవి చేస్తున్నా. అది మీరు పెద్దవి చేసుకోవాలనుకుంటే నార్మల్ పెద్ద సైజ్ చేసుకోండి. పైన వచ్చేసరికి డార్క్ చాకో చిప్స్ పెడుతున్నానండి. మీ దగ్గర మిల్క్ చాకో చిప్స్ ఉంటే అవైనా యూస్ చేసుకోవచ్చు. ఇవి పెడితే పిల్లలు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనేది ఉంటుంది. ఇలా అన్ని కుకీస్ అయితే రెడీ అయిపోయాయి. రెడీ అయిపోయి చేసుకునేటప్పుడు నేనైతే ఓవెన్లో చేస్తున్నాను. ఓవెన్ అయితే ప్రీ హీట్ పెట్టేసుకోండి 160 degrees దగ్గర. ఓవెన్ అయితే ప్రీ హీట్ అయిపోయిందండి, ఓవెన్లో పెట్టేద్దాము. 160 degrees దగ్గర 14 minutes అయితే సరిపోతుంది. మీరు పెద్ద సైజ్ చేసినట్లయితే ఇంకొంచెం టైం పెంచుకోండి. ఇవి చిన్న మినీస్ కాబట్టి 14 minutes అయితే సరిపోతుంది. కుకీస్ అన్నవి బేక్ అయినాక ఇలా ఉన్నాయండి. వీటిని మనం ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 7 to 10 days వరకు ఫ్రెష్గా ఉంటాయి. ఎలా వచ్చాయో ట్రై చేసి నాతో చెప్పడం మర్చిపోమాకండి.